హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనందాల హరివిల్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో కాశీ నుండి నైమిషారణ్యం వెళ్ళామని చెప్పాను కదా! ఆ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అది చూసే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కాశీ నుండి నైమిషారణ్యం వెళ్ళే ముందు కాశీలో లోకల్లో టెంపుల్స్ చాలా ఉన్నాయండి. అందులో వచ్చేసి మెయిన్గా మేము వెళ్ళింది దుర్గామాత టెంపుల్, గవ్వాలమ్మ టెంపుల్, సంకటమోచన హనుమాన్ టెంపుల్, అలాగే కాశీ విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠం ఉంది కదా, అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడ కుంకుమార్చన కూడా చేయించామండి కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్లో. ఇంకా అవన్నీ చూసుకున్న తర్వాత నైమిషారణ్యం బయలుదేరాము. బై రోడ్ వెళ్ళామండి. ట్రావెల్స్ వాళ్ళే వెహికల్ అరేంజ్ చేస్తారు కదా, సో అందులోనే వెళ్ళాము. 400 కిలోమీటర్స్ వస్తుందంట అండి కాశీ నుండి నైమిషారణ్యం. మేము వెళ్ళేసరికి నైట్ డిన్నర్ టైం అయిందండి. ఇంకా డిన్నర్ చేసుకొని నైట్ రెస్ట్ తీసుకొని అర్లీ మార్నింగ్ అయితే టెంపుల్స్కి బయలుదేరాము. నైమిషారణ్యంలో చూడాల్సిన టెంపుల్స్ చాలానే ఉన్నాయండి. అందులో ఇది వచ్చి చక్రతీర్థం. చాలా పవిత్రమైన ప్రదేశము, చాలా ప్రత్యేకత ఉందండి నైమిషారణ్యానికి. ఈ చక్రతీర్థంలో స్నానం చేస్తే చాలా పుణ్యం వస్తుందంట. ఇక్కడ ఉన్న బాతులకి ఇలాగా ఫుడ్ పెట్టామంటే మనం చేసిన పాపాలు ఏదైనా ఉన్నా కూడా మొత్తం తొలగిపోతాయంట. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథని కూడా మొట్టమొదటిసారిగా శ్రీ మహావిష్ణువు నారద మహర్షికి చెప్పిన స్థలం కూడా ఇదే అంట. వ్యాసుడు మహాభారతాన్ని రచించి ఆ మహాభారత కథను కూడా మొట్టమొదటిసారిగా చెప్పిన స్థలము ఇదే. అలాగే వ్యాసాలు రచించబడిన స్థలం కూడా ఇదే. ఇక్కడ వెనక వైపు ఒక చెట్టు కనిపిస్తుంది కదా, చాలా పెద్దదండి. ఆ చెట్టు వయస్సు 5099 సంవత్సరాలంట చెట్టుకి. ఇక్కడైతే టెంపుల్లో కోలాటం వేస్తున్నారు చూడండి, మన తెలుగు వాళ్ళే చాలా బాగా చేస్తున్నారు. దదీజీ మహర్షి వెన్నెముకతో ఇంద్రుడి దగ్గరున్న వజ్రాయుధాన్ని కూడా ఇక్కడే తయారు చేసి ఇంద్రుడికి అందించారని చెప్పారు. చాలా ముఖ్యమైన ప్రదేశం అండి, చాలా చాలా పవిత్రమైనది. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథను మొట్టమొదటిసారిగా ఇక్కడే చెప్పారు కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేస్తారు కంపల్సరీ. మేము కూడా ఇక్కడ అర్లీ మార్నింగ్ రెడీ అయ్యి గుడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సత్యనారాయణ స్వామి వ్రతమే చేశాము. వ్రతం చేసుకొని తర్వాత ఇలాగ టెంపుల్స్ అన్నీ చూడడానికి బయలుదేరాము. ఈ ప్రదేశంలో ఎక్కువగా యజ్ఞాలు హోమాలు అవి చేస్తుంటారు, చేసిన స్థలం కాబట్టి ఇక్కడ ఎప్పుడు హోమగుండం అనేది మండుతూనే ఉంటుంది. మన చేతులతో మనం కూడా హోమగుండంలో ఇలాగా కొబ్బరికాయ ఇంకా అందులో వేయాల్సినవి కొన్ని వస్తువులు మనకిస్తారు. అవి హోమంలో మన చేత్తో వేసి హోమంలో నెయ్యి కూడా పోస్తాము. మనము ఇక్కడ యజ్ఞము అలాగే హోమాలు ఇవి చేసినంత పుణ్యం వస్తుందంట ఇలా గనక చేస్తే. వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా చేస్తారు అలాగా. మనమైతే ఎప్పుడూ వెళ్ళలేం కదా, ఎప్పుడో ఒకసారి ఇలా వెళ్ళినప్పుడు ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే చేస్తారు. అలాగే ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. ఆంజనేయుడు మైరావణుణ్ణి చంపిన తరువాత రామలక్ష్మణులతో ఇక్కడికి వచ్చి సేద తీరారని చెప్తారు. ఆ టెంపులే ఇక్కడ ఉంది. ఆంజనేయుడికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ భుజాల మీద రామలక్ష్మణులు ఉంటారు. ఇంకా అక్కడ నుంచి బయలుదేరి గోమతి నది దగ్గరికి వచ్చాము. ఈ నది లోపల శివలింగం ఉంటుంది. నీళ్లు బాగా ఎక్కువగా ఉండడం వల్ల శివలింగం అయితే సరిగా కనిపించలేదు. నందీశ్వరుడు మాత్రం బాగా కనిపిస్తున్నాడు. ఇక్కడ పూలు పళ్ళు పాలు తీసుకెళ్ళి నదిలో పోస్తే పాలు అనేవి నీళ్ళలో కలవదంట, సపరేట్గానే ఉంటుంది. అలాగే మనం వేసిన పూలు పళ్ళు కూడా కొంతవరకు మునిగిపోతాయి, కొన్ని వరకు పైన తేలుతాయి. పైన తేలిన పళ్ళు మాత్రము మనము ప్రసాదంగా స్వీకరించాలి. చూడండి నందీశ్వరుడు మాత్రం బాగా కనిపిస్తున్నాడు. అలాగే ఇక్కడ ప్రసాదంగా స్వీకరించిన పళ్ళను తీసుకొని నదిలో ఉన్న నీళ్లను కూడా తీసుకొని ఒడ్డున శివలింగం ఉంటుంది, ఆ నీళ్లను శివలింగం మీద పోసి అభిషేకం చేయాలి. ఈ నైమిషారణ్యంలో లలితాదేవి శక్తిపీఠం కూడా ఉంది. అక్కడ కూడా యజ్ఞగుండం అనేది ఎప్పుడూ మండుతూనే ఉంటుంది. అక్కడ అమ్మవారిని దర్శించుకొని ఇంకా అక్కడి నుంచి బయలుదేరేసాము.
ఇక్కడైతే మొత్తము కూడా బంతి పువ్వులే ఉంటుందండి. నార్మల్గా మన వైపు అయితే బంతి పువ్వులు దేవుడికి పెట్టకూడదు అంటారు కదా, కానీ అక్కడైతే బంతి పూలే ఉంటుంది. ఎక్కువగా బంతి పూలే వాడతారు. కాశీలో కూడా అంతే అండి. ఎక్కువగా బంతి పువ్వులు, జిల్లేడు పువ్వులు, బిల్వ పత్రాలు తప్పిస్తే వేరే పువ్వులు అనేది ఉండదు. ఇంకా నైమిషారణ్యం టూర్ మొత్తం అయిన తర్వాత లక్నో ఎయిర్పోర్ట్కి బయలుదేరేసాము. నైమిషారణ్యం నుంచి లక్నో ఎయిర్పోర్ట్ 1 అవర్ జర్నీ. సో 8:30కి అంతా మేము లక్నో ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. మా ఫ్లైట్ అయితే 9:15కి అని చెప్పారు, కానీ ఫ్లైట్ 3 అవర్స్ డిలే అయిందండి. 3 అవర్స్ కూడా ఎయిర్పోర్ట్లోనే వెయిట్ చేసాము. చూడండి, ఫ్లైట్లో వస్తుంటే లైట్స్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో. బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి నైట్ 2 గంటలు అయిందండి. నైట్ టైంలో బెంగళూరు సిటీ ఫ్లైట్లోంచి చూస్తే ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. సేమ్ స్టార్స్ లాగే ఉన్నాయి, ఆకాశంలో చుక్కలు చూస్తున్నట్టుగా. చాలా బాగుందండి చూడ్డానికి. బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అయ్యేసరికి 2:15 అయిందండి టైము. ఇంకా అక్కడి నుంచి వెళ్ళి లగేజ్ కలెక్ట్ చేసుకొని మేము బయట వచ్చేసరికి 3 o'clock అయింది. ఎయిర్పోర్ట్లో అయితే రాత్రికి పగలకి అస్సలు తేడానే లేకుండా ఉందండి, ఒకేలాగా అనిపిస్తుంది. ఇంకా మా అబ్బాయి కూడా వెయిట్ చేస్తున్నాడు మా కోసం ఎయిర్పోర్ట్లో. లగేజ్ కోసం మేము వెయిటింగ్, మా కోసం మా అబ్బాయి వెయిటింగ్. లగేజ్ కలెక్ట్ చేసుకొని ఇంకా బయట వచ్చేసరికి 3 గంటలు అయింది. అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి అర్లీ మార్నింగ్ 6 అయింది. చూసారు కదండి మా నైమిషారణ్యం టూరు. చాలా ముఖ్యమైన ప్రదేశాలు, పవిత్రమైన భూమి. ఈ వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.